టడా! మరి ఇంటికైతే వచ్చేసాం కదా, మీకు చెప్పాను కదా ఫామ్ లో ఇంటికి తీసుకెళ్ళాక దీంతో కొన్ని రెసిపీస్ చేస్తానని. మరి ఈ రోజు రెసిపీ ఏంటంటే ఇన్స్టెంట్ నిల్వ పచ్చడి చేయబోతున్నాను. మరి ఇన్స్టెంట్ అంటున్నాను, నిల్వ పచ్చడి అంటున్నాను ఏంటా అని చూస్తున్నారా? ఏం లేదండి, ఇన్స్టెంట్ గా ఇప్పటికిప్పుడు మనం చేసుకునే పచ్చళ్ళలో ఈ టమాటో ఒకటి అనమాట. అది కూడా మళ్ళీ నిల్వ ఉంచుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. ఇది ఇన్స్టెంట్ గా చేసుకోవచ్చు, నిల్వ కూడా చేసుకోవచ్చు. 1 to 2 months వరకు అయితే కనుక మనకి ఇది నిల్వ ఉంటుంది. సో మనకి నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు కానీ, డైలీ అంటే నాన్ వెజ్ తిని కానీ, వెజిటేబుల్స్ కర్రీస్ బోర్ కొట్టినట్లయితే మనం చక్కగా ఈ పికిల్ అనేది పట్టుకుని చక్కగా ఒక 1 to 2 months ఉంచుకున్నట్లయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక కొంచెం చిన్న ముద్దలకి కలుపుకొని చక్కగా తినేసేయచ్చు. సో టమాటోస్ అయితే మనం ఆల్రెడీ ఫామ్ లో సైజ్ అనేది చూసాం కదా. ఒక్కొక్కటి వచ్చేసి మనకి 50 grams వరకు ఉంటుంది, 50 grams పైన ఉంటుంది ఒక్కొక్క టమాటో కాయ వచ్చేసి. మనం ఆల్రెడీ ఫామ్ లో చూసినట్లు అవన్నీ తీసుకొచ్చి వన్ డే అనమాట అటు ఇటుగా. అప్పుడు కలర్ కొంచెం గ్రీనిష్ కలర్ లో ఉంది కదా, ఇది చూసారా? ఈ గ్రీన్ కలర్ వల్ల మొత్తం మనకి రెడ్డిష్ కలర్ లోకి వచ్చేసింది. ఓన్లీ 1 day డిఫరెన్స్ తో మంచి కలర్ లోకి అయితే కనుక వచ్చేసాయి టమాటోస్ చూస్తున్నాము. సో మనం వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము, టమాటో ఇన్స్టెంట్ పికిల్ ని. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేసింది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్ అయితే కనుక మనము దీనికోసం ఆవాలు మెంతుల్ని ఫ్రై చేసుకోవాలండి. ఆవాలు వచ్చేసి మనము ఇందులో ఒక 2 tablespoons వేసుకోవాలి. ఓకే, 1 tablespoon కి తక్కువ మెంతులు వేసుకుంటున్నాము. అంటే ఎక్కువ చిరు చేదు తెలిస్తే మనకి సరిపోతుంది అనమాట. సో ఇప్పుడైతే కనుక మనము స్టవ్ ఆన్ చేసుకుంటున్నాము. సో ఇవి కొంచెం లైట్ గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. మంచి అరోమా అయితే కనుక వస్తుంది, అప్పుడు మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట. సో కలర్ అయితే చేంజ్ అయ్యాయండి, కలర్ చేంజ్ అయింది కాబట్టి ఇప్పుడు మనం తీసేసుకుని చక్కగా ఇవి గ్రైండ్ చేసేసుకోవాలి. కాకపోతే కొంచెం చల్లారిన తర్వాత మనం వీటిని గ్రైండ్ చేసుకుని పౌడర్ లాగా, ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. సో నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాము. ఇవి గ్రైండ్ చేసేసుకుందాం. సో ఇవైతే కనుక ఆల్రెడీ వాష్ చేసి చక్కగా తుడిచి ఆరబెట్టిన టమాటోస్ అండి. ఈ టమాటోస్ ని ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత తీసేసుకోవాలి. సో ఇలా తీసేసుకున్న తర్వాత చక్కగా వీటిని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి, సరిపోతుంది. ఎలాగో మనకి హీట్ లో మొత్తం బాయిల్ అయిపోతాయి కాబట్టి చక్కగా సరిపోతుంది. చూడండి, సో ఈ విధంగా కట్ చేసుకోవాలి. మొత్తం కూడా కట్ చేసి చూపిస్తాను. టమాటో కటింగ్ అయితే అయిపోయిందండి. ఒకసారి చూడొచ్చు, టమాటోస్ అన్ని కూడాను మంచిగా ఒక టమాటోని 4 pieces గా కట్ చేసుకొని ఆ పీసెస్ ని ఒక్కొక్క 3 pieces గా మనము డివైడ్ చేసుకున్నాం. సో ఇవన్నమాట పీసెస్. ఇవన్నీ కూడా మనము ఇక్కడ బాండీలోకి అయితే కనుక యాడ్ చేసేసుకున్నాము. ఇవన్నీ కూడా మనకి ఒక 1.5 kg టమాటోస్ అని చెప్పుకున్నాము. సో స్టవ్ అయితే ఆన్ చేసామండి. ఈ లోపు మనం టమాటోస్ అయితే కనుక కుక్ చేసుకోవాలి. మంచి సాఫ్ట్ గా అయిపోవాలి టమాటోస్. ఇవి కొంచెం ఒక 20% మనకి కుక్ అయిన తర్వాత ఇందులోకి మనము చింతపండు యాడ్ చేసుకోవాలి, చెప్తాను అది కూడాను. ఈ లోపు మనం ఇవైతే కనుక కుక్ చేసుకుంటాం. సో చూస్తున్నారు కదండి, ఇలా కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఇలా పీల్ ఆఫ్ అవుతుంది కదా ఇప్పుడిప్పుడే. ఈ విధంగా ఒక 20% అయితే కనుక మనకి సాఫ్ట్ అయినాయి. సో ఈ టైంలో మనం చింతపండు అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి రేషియో గుర్తుపెట్టుకోండి, 1.5 kg టమాటోస్ కి 150 grams చింతపండు, అంటే 1:10 అనమాట. చూసుకోవచ్చు. వేసేసాను. చక్కగా అమ్మ మొత్తం కూడా క్లీన్ చేసేసి ఏమన్నా చిన్న చిన్న నలకలు ఉంటాయి కదా, అవన్నీ తీసేసి కొంచెం లైట్ గా చేత్తోనే మ్యాష్ చేసేసి ఇచ్చారనమాట. సో ఇదంతా కూడాను ఇప్పుడు ఈ టమాటోస్ లో యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసుకుని మొత్తం కూడా ఒకసారి మిక్స్ ఇచ్చేస్తున్నాను. అంటే కొంతమంది ఏంటంటే టమాటోస్ తో పాటే మనకి చింతపండు కూడా యాడ్ చేసేస్తారు. చింతపండు టమాటోస్ రెండు పులిపే కదా, కొంచెం పులుపు అయితే కనుక ఫాస్ట్ గా కుక్ అవ్వదు. సో అందుకనేసి నేను ఒక 20% వరకు మనకి టమాటోస్ కొంచెం కుక్ అయిన తర్వాత మనకి చింతపండు అయితే కనుక యాడ్ చేసుకున్నాను. సో ఇదైతే కనుక మంచి సాఫ్ట్ గా బాగా కుక్ అయిపోయి మంచి థిక్ గా పేస్ట్ లాగా అయిపోవాలి. మన స్టవ్ మీద మంచి సాఫ్ట్ గా అయిపోవాలన్నమాట. అంతవరకు కూడా మనం ఇలా తిప్పుతూ చక్కగా కుక్ చేసుకుంటూ ఉండాలి. చూసారా, బబుల్స్ వస్తుంది. ఈ విధంగా దగ్గర పడిపోవాలి ఇంకా. సో ఇదైతే కనుక కంప్లీట్ గా చల్లగా అయిపోయింది. మనం ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేస్తాము, ఈవినింగ్ అయిపోయింది, అప్పుడే మూన్ కూడా వచ్చేసింది. సో ఇందులోకి వచ్చేసి మనము 100 grams కారం వేసుకోవాలి. యాక్చువల్లీ అమ్మమ్మ వాళ్ళే ప్రతి ఇయర్ కూడా కారం పట్టేసి ఇస్తారనమాట. కాకపోతే మనది చిన్న చిన్న క్వాంటిటీసే కాబట్టి మొత్తం ఆశీర్వాద్ మంచిగా ఉంటుందని ఆశీర్వాద్ తీసేసుకున్నాము. ఇది చూడండి, 100 grams మీద కొంచెం ఉంటుంది అనమాట. కంప్లీట్ గా 120 grams మొత్తం 1.5 kgకి వేసేసాము. ఇందులో ఇంకా కొంచెం ఉంటుంది, అది కూడా వేసేసుకున్నాము కంప్లీట్ గా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి
ఇందులోకి ఇది 100 గ్రామ్స్ కప్ అయితే కొంచెం ఒక 10 గ్రామ్స్ అలాగా తగ్గించుకొని మనం సాల్ట్ అయితే కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇంకొంచెం మనం అదైతే కనుక కప్ మొత్తం ఓపెన్ చేసాం కదా, ఒక నిమిషం. ఓకే, ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి 100 గ్రామ్స్. నెక్స్ట్ ఇంతకుముందు మనం పట్టుకున్న మెంతులు ఆవపిండి ఉంది కదా, అది అమ్మ ఒకసారి ఇది ఇవ్వ. సో చూడండి, టమాటో ఇంకా ఆవకాయకి అయితే మెంతులు ఆవపిండి కొంచెం బాగానే పడుతుంది, ఈ మాత్రం సరిపోతుంది. ఓకేనా, ఇది కూడా కొంచెం మంది వేసేస్తాను. సో చూసాం కదా, మంచిగా అన్ని కూడాను మిక్స్ చేసేసుకోవాలి. వావ్, నా చేతితో అయితే కనుక ఇలా స్టోర్ చేసుకునే పచ్చడి పట్టడం ఫస్ట్ టైం. ఇది స్మెల్కే ముక్కు మంట వచ్చేస్తుంది. ఒకసారి మీకు లైట్లో చూపిస్తాను. మిక్స్ చేసేసుకున్నాము. తర్వాత ఇప్పుడు ఇదంతా కూడాను మనం ఇప్పుడు మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. అప్పుడు ఇంకా స్మూత్గా అయిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ కూడా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే మొత్తం అన్ని కూడా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా బ్లెండ్ అయ్యి చక్కగా మిక్సీలో వేసినప్పుడు అన్ని కూడా స్మూత్గా అయిపోయి బ్లెండ్ అయిపోతాయి. సో ఇది ఒక్కసారి మనం మిక్సీ పట్టేసుకొని ఒక కోర్స్ బ్లెండ్ లాగా చేసేసుకొని ఆ తర్వాత మనం పోపు పెట్టేసుకోవచ్చు. ఇదైతే కనుక గ్రైండింగ్ ఇచ్చేస్తున్నాను, ఆమె గ్రైండ్ చేసుకొని వచ్చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనం పోపు పెట్టుకోవాలి, ఇంకో బాండి పెట్టుకోవాలి. సో మనకి ఇది 1.5 kg టమాటోస్కి మనకి 1/2 లీటర్ వరకు పప్పు నూనె యూజ్ చేసుకోవాలి. చెప్పుకున్నాం కదా ఇంతకుముందు మనం పికిల్స్కి వేటికైనా సరే పప్పు నూనె యూజ్ చేసుకోవాలి. మేము వచ్చేసి ఏస్ బ్రాండ్ పప్పు నూనె యూజ్ చేస్తున్నాము. ఈ విధంగా ఒక 1/2 లీటర్ 500 ml వరకు ఆయిల్ వేసుకొని హీట్ అవ్వనివ్వాలి. స్మెల్ బాగుంటుంది అసలు, ఆయిల్తోని మనకి పికిల్ అనేది ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. సో గైస్, ఇప్పుడైతే కనుక ఆయిల్ మంచిగా హీట్ అయింది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ ఆవాలు, పచ్చిశనగపప్పు, సాయి మినపప్పు, కొంచెం లైట్గా క్రష్ చేసుకున్న వెల్లుల్లిపాయలు. అంటే ఆల్రెడీ మనం పచ్చట్లో వెల్లుల్లిపాయ రెబ్బలు వేస్తాం, కాకపోతే ఇది ఆయిల్లో మంచిగా ఫ్లేవరబుల్గా ఉంటుంది. సో అందుకని మనం వెల్లుల్లిపాయలు కూడా ఇక్కడ క్రష్ చేసుకుని పోపు ఎలా అయితే పెట్టుకున్నాము సేమ్ ఆ విధంగా అన్ని వేసుకుంటున్నాము. ఇవి కొంచెం చిటపట్లు ఆడిన తర్వాత అప్పుడు మనం ఎండుమిర్చి వేసుకొని కరివేపాకు వేసుకుంటాము. ఫస్ట్ ఇవి మంచిగా ఫ్రై చేసుకుందాము. తాలింపు పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి, ఎందుకంటే మనకి పికిల్కి ఉన్న ఫ్లేవర్ కానీ మొత్తం కూడా దీని మీదే మనకి బేస్ అయి ఉంటుంది. మంచిగా సిమ్లో పెట్టుకొని చక్కగా స్లోగా తాలింపు పోపు మొత్తం కూడాను మనకి మంచిగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోండి. చూడండి, ఇది పప్పు నూనె కదా, వెంటనే ఫాస్ట్గా అయితే హీట్ అవ్వదు, చిన్నగా ఫ్రై అవుతూ ఉంటాయి ఇవన్నీ కూడాను. సో మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ స్టార్ట్ అయినప్పుడు మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వేసుకోవచ్చు. అంతవరకు కూడా పచ్చిశనగపప్పు, సాయి మినపప్పు మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి. లాస్ట్ అయ్యేసరికి అవి మళ్ళీ బ్రౌన్ అయిపోతాయి, కాబట్టి జాగ్రత్తగా టైమింగ్ అనేది చూసుకోండి. సో పోపు దోరగా ఉన్నప్పుడు మనం ఇంకా ఈ మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వేసుకోవడం స్టార్ట్ చేయాలి. ఎండుమిర్చి ఫ్రై అవుతూ ఉంటాయి అవి కూడా. తర్వాత ఈలోపు అమ్మ లైట్ సెట్టింగ్స్ చేస్తుంది అనమాట. అంటే లైట్ డిమ్ అయిపోయింది కదా, సో అందుకనేసి సెట్టింగ్స్ చేసేస్తున్నాను. చూడండి, కరివేపాకు వేసుకోవాలి. ఇంకొంచెం ఇవి బ్రౌన్లోకి వచ్చేసిన తర్వాత వేద్దామని చూస్తున్నాను. సో అన్ని కూడా మనకి కూల్ అయిపోయినాయండి. చెప్పుకున్నాం కదా పచ్చడిలో ఏది కూడాను హాట్గా ఉండకూడదు, అన్ని కూడా చక్కగా కూల్ డౌన్ అయిపోయిన తర్వాత అన్ని మిక్స్ చేసుకుంటే ఎక్కువ కాలం అయితే కనుక ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు మనకి అమ్మ అయితే కనుక ఇది గ్రైండ్ చేసి ఇచ్చేసారు. నెక్స్ట్ వచ్చేసి మనకి దీంట్లో ఒక వెల్లుల్లిపాయలు వేసేసుకున్నాము. ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేసామా కలిపేసి. మనకి పికిల్స్ లో వెల్లుల్లిపాయలు చాలా టేస్టీగా ఉంటాయి. ఆవకాయ పికిల్స్ లో కానీ టమాటా చట్నీ కూడా మీరు అప్పుడప్పుడు చేసుకోవడానికి బాగుంటుంది. మామూలు టమాటా చట్నీ కాకుండా ఇలా చేసుకుంటే 1 వారం 2 వారాలు ఉంటుంది, బాగుంటుంది. సో మరి ఇదండి ఈ రోజు కుకింగ్ బ్లాగ్ లో మనం ఇన్స్టెంట్ టమాటో పచ్చడి చూసాము. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో బ్లాగ్స్, కుకింగ్ బ్లాగ్స్, ఇంకా ఎక్స్ప్లోరింగ్ బ్లాగ్స్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. పికిల్స్ ఎవరికైనా పట్టడం కొత్త అనిపిస్తే కనుక ఇది తప్పకుండా షేర్ చేయండి, చక్కగా చూసి నేర్చేసుకుంటారు. ఎంతో కష్టం కాదు, ఇన్స్టెంటే కదా, చక్కగా మేము మాటలు చెప్పుకుంటే మీకు ఎక్స్ప్లోర్ చేస్తూ చూపించామన్నమాట. సో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము ఎప్పుడే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్, సపోర్ట్ మీ. Be kind to everyone. Thank you.